హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఇస్ దిలీప్. ఈ ఎపిసోడ్లో నేను కంప్లీట్గా బెనారస్ శారీస్ చూపిస్తానండి. కంప్లీట్ బెనారస్ శారీస్, వీటికి కూడా మన డిస్ట్రిబ్యూటర్సే. అంటే వాళ్ళు వచ్చి నేనేమేమి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో చెప్తా, మళ్ళీ ఎందుకంటే నేనేదో ఊరికే చెప్తున్నట్టు ఉండేది. కానీ బెనారస్ శారీస్ చేస్తారు వాళ్ళు, కడ్డీ జార్జెట్స్ చేస్తారు, జరీ టిష్యూ కూడా శారీస్ చేస్తారు, ఇంకేం చేస్తారు అంతేలే, ఈ 3 రకాలు చేస్తారు. మష్రూ సిల్క్ కూడా చేస్తారు కొన్ని. సో ఈ 4 ఐటమ్స్ వాళ్ళు తయారు చేస్తారు. వీటికి మనం డిస్ట్రిబ్యూటర్స్ సౌత్ ఇండియా మొత్తానికి. ఇది మీరు అలా మైండ్లో పెట్టేసుకోండి ఒక పక్కన, ఓకేనా? ఎందుకంటే ప్రతి వీడియో చెప్పినా నేను కూడా కొంచెం ఏదో ఎక్కువ చేస్తున్నట్టు అనిపించింది మీకు. తర్వాత ఫస్ట్ బెనారస్ శారీ. ఈ శారీస్లో నేను కొన్ని ఇంతకుముందు కూడా చెప్పా, అంటే ఈ టైప్ చెప్పాను, కొన్ని చెప్పుంటానేమో, మళ్ళీ రీస్టాక్ అయినాయి. అప్పుడు రిక్వెస్ట్ చేశారు, అయిపోయినాయి, మళ్ళీ ఏమన్నా వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేయండి అంటే ఇప్పుడు వీడియో చేస్తున్నా. సో ఈ టైప్ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది ఫస్ట్ శారీ, బెనారసీ ట్రెడిషనల్ వీవింగ్ డిజైనర్ శారీ. శారీ మొత్తం కూడా లెహేరియా స్టైల్లో యూనిక్గా ఉంది. కొంచెం ఒక క్లాసీ మాస్టర్ పీస్ టైపే ఉంది. బోర్డర్స్ వచ్చి ట్రెడిషనల్ బెనారస్ బోర్డర్స్. ఇది తర్వాత పళ్ళు, గ్రాండ్ పళ్ళు వచ్చింది, చాలా నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ గురించి చెప్తాను నేను. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఫైన్ ఫ్యాబ్రిక్. ఇది ఇమిటేషను సెమీనో కాదు, బెనారసి ఫస్ట్ కాపీ అనుకోండి. అంటే ప్రీమియం రేంజ్, మంచి క్వాలిటీ, మంచి యాన్ యూస్ చేస్తారు ఇందులో. పిచ్చి యాన్లు అయితే వాడరాళ్ళు. మంచి బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్, అండ్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్, నో డౌట్. అండ్ అసలు ఇంకా ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో బడ్జెట్. ఇప్పుడు ఇదే శారీ బెనారస్ కథాన్లో కానీ బెనారస్ సిల్క్లో ప్యూర్ వాటిలో చేస్తే ఇదేమి ఎంత వచ్చిద్ది అంటే మీకు ఒక కనీసం 15,000, 15,000 వచ్చింది ఈ శారీ తయారు చేయాలంటే పోనీ ఎంఆర్పీ రేట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సేల్ ప్రైస్ అనుకోండి. ఇప్పుడు మన దగ్గర ఇది వచ్చి జస్ట్ 3,500. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటి చెప్పనా? ఇప్పుడు పార్టీకి ఒకటే కదా, ఫంక్షన్ ఒకటే, మీరు కట్టాల్సింది కట్టండి, పక్కన పడేయండి. మళ్ళీ ఆ అటెండీస్ అందరూ వేరే ఫంక్షన్లో రానప్పుడు ఆ ఫంక్షన్లో మళ్ళీ ఇది కట్టాలన్నమాట. అట్లా. సో ఇట్లా కొంచెం రీజనబుల్ రేంజ్లో మన దగ్గర తీసుకొని మీరు హ్యాపీగా షాపింగ్ చేసి ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కటి కట్టచ్చు. సో 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఒక శారీకే పెట్టే బదులు ఒక 5-6 చీరలు మిస్సంలో కొనుక్కోవడం బెస్ట్ పార్ట్ అనమాట. యాక్చువల్ ప్రైస్ వచ్చి 5,500, ఇప్పుడు ఆఫర్లో 3,500కి ఉంది. తర్వాత వచ్చి ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది, గ్రీన్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్. ఇందులో రెడ్ కలర్ ఒకటి ఉంది, ఇది రెడ్ కలర్ అండి. ఇలా వస్తుంది డిజైన్ మొత్తం కూడా, శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది. బోర్డర్స్ ఇట్లా వస్తాయి. పళ్ళు గ్రాండ్ పళ్ళు, యూనిక్గా. బ్లౌజ్ కూడా హైలైట్, బ్రోకెట్ ఇచ్చేసారు కాబట్టి ఇక నో నీడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ వర్క్. బాగుంది. 5,500ది 3,500కి ఉంది. తర్వాత ఇది వచ్చి బ్లూ కలర్, రాయల్ బ్లూకి ఇదొక కాన్సెప్ట్. ఇలా బెనారస్ శారీస్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 40-50 డిజైన్స్ ఉంటాయి ఎప్పుడు రెడీగా. ఎందుకంటే మన డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి వాళ్ళు తయారు చేసినట్టుగా మనకి పంపించేస్తుంటారు. బట్ అందులో ఏంటంటే ఆ కలర్ చాయిస్ అనేది మాత్రం మనకు ఉంటుంది. సో అందులో కొంచెం డిఫరెంట్ కలర్స్ ఎలాగా ఏంటి అనేది నేను సెలెక్షన్ చేసుకుంటాను అన్నమాట. ఇది ట్రెడిషనల్ బెనారసి. ఇది అంటే ఫ్యాబ్రిక్ వచ్చి ట్రెడిషనల్, బట్ ఈ డిజైన్ వచ్చి కొంచెం స్టైలిష్గానే ఉంది, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంది. ఇది పైన కింద రెడ్ బోర్డర్స్ ఇచ్చారు. రెడ్ కూడా కాదు, రెడ్ మెరూన్ మిక్స్. ఇది యాక్చువల్గా మెరూన్ అనుకోండి. తర్వాత ఇది మెరూన్ పళ్ళు, గ్రాండ్ మెరూన్ పళ్ళు. దీనికి మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, హ్యాండ్స్కి ఇట్లా ఇస్తారు. దీని ప్రైజింగ్ చెప్పలేదు అనుకుంటా. ఇది వచ్చి 6,500ది ఇప్పుడు 4,000కి ఉందండి. 6,500ది 4,000 రూపీస్. తర్వాత వచ్చి ఇది క్రీమ్ కలర్. ఇది చాలా బాగుంది, ఇందాక శారీ కన్నా ఇది ఇంకా బాగుంది కలర్ కాంబినేషన్ వైజ్. ఎందుకంటే క్రీమ్ విత్ వైన్ అనేది జనరల్గా రాదు.
క్రీమ్కి బ్లాక్, క్రీమ్కి రెడ్, పింక్లో ఈ జనరల్గా ఉంటాయి. క్రీమ్కి వైన్ అనేది కొంచెం యూనిక్ కాన్సెప్ట్ లాగా ఉంది. ఇది కింద బార్డర్ కూడా పైన బార్డర్ ఎట్లా ఉందో అట్లానే వస్తుంది. తర్వాత ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు వచ్చింది. ప్లెయిన్ కలర్ బ్లౌజ్. దీని ప్రైస్ కూడా 6500, 4000 రూపీస్కి ఉంది అంతే. తర్వాత ఆర్ని స్టైల్ ఆఫ్ బెనారస్ శారీ అండి. ఆర్ని కంచి పట్టు ఆర్ని ఉండిద్ది కదా, ఆర్ని అనేది ఊరి పేరు. ఆ కంచి ఆర్ని స్టైల్ ఆఫ్ వీవింగ్ ఇలా థ్రెడ్ బార్డర్స్ వస్తాయి ఆ కంచి పట్లు అన్నిటికి కూడా. ఆ శారీస్ ఇవి. ఆ శారీసే బెనారస్లో ఇంప్లిమెంట్ చేశారు. సేమ్ కాన్సెప్ట్. ఇలా కంప్లీట్ బ్లాక్ ఉంది, పైన కింద వచ్చి రెడ్ అండ్ పసుపు, రెడ్ అంటే పసుపు కుంకుమ కాన్సెప్ట్ తీసుకున్నారేమో ఒకవేళ, అట్లా ఉంది చూస్తుంటే. అయ్యి ఇది మీనాకారి పళ్ళు. యూనిక్గా మీనాకారి పళ్ళు చేశారు. పళ్ళు అయితే కంప్లీట్ కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. పళ్ళు చాలా బాగుంది. తర్వాత రెడ్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్. ఇది దీని రేట్ చెప్పలేదు కదా మళ్ళీ. ఇది కూడా అంతే ఉంది. 6500, 4000 రూపీస్ ఉంది. తర్వాత ఇంకెన్నో ఉన్నాయి. తర్వాత ఇది గ్రే కలర్. బా ఇది భలే ఉంది. గ్రే కలర్ అండి. ఇది ఒక లేటెస్ట్ కాన్సెప్ట్ డిజైనర్ వేరు. ఎందుకంటే బెనారస్లో డిజైనర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకు నేను ఈ శారీ చూపించేటప్పుడు చెప్తా. శారీ మొత్తం వచ్చి ఇట్లాగా కంప్లీట్గా బుటా స్టైల్ ఇచ్చారు కదా. ఇదేంటి, ఇది రాకెట్ ఏంది, ఏదో రాకెట్ అటు ఇటు వెళ్తున్నట్టుంది. సరే వాట్ ఎవర్, ఏదో కొంచెం కొత్తగా ట్రై చేశారు. ఏందో ఫిష్ అయింది, పినీస్ లాగా కూడా ఉంది. వెరైటీగా ఉంది ఏదో డిజైను, కానీ చూస్తానికి బాగుంది. ఎందుకు బాగుందంటే అందులో ఒకటి గోల్డ్ బుట్ట ఇచ్చారు, ఒకటి సిల్వర్, ఒకటి కాపర్ జరీ, 3 టైప్ ఆఫ్ జరీలు ఇచ్చారు కాబట్టి కొంచెం యూనిక్గా ఉంది బాడీ. తర్వాత డిజైనర్ కాన్సెప్ట్ ఎందుకు అన్నానంటే ఈ బార్డర్ చూసారా, ఇది వీవింగ్, ప్రింట్ కాదు. వీవింగ్లో డిజిటల్ వీవింగ్ అనేది చాలా లేటెస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు డిజిటల్ వీవింగ్లో డిజైన్ చేశారు ఇట్లాగా, అంటే వెరీ వెరీ లేటెస్ట్. ఇది ఎక్కడికో గొడిగేసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు ఫారెస్ట్లో, అది కాన్సెప్ట్. మరి ఆ కాన్సెప్ట్ ఎందుకు చేశారు నాకు తెలియట్లేదు. పాపం ఎవరికి అవసరం ఎదుగుతున్నాడేమో. సరే నువ్వు పళ్ళు కూడా అంతే, ఎతుకుతున్నాడు గొడిగేసుకొని వర్షంలో ఎక్కడికో వెళ్తున్నాడు దిగాలిగా పాపం. ఇది పళ్ళు. ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది బ్లౌజు, సిల్వర్ జరీ బుటా బ్లౌజు. దీని కాస్టింగ్ వచ్చి 6500, 4200. ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా మల్టిపుల్స్ ఉంటాయండి. అవి మా దగ్గర స్టాక్ వస్తూనే ఉంటుంది. ఇవి కాక ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి స్టోర్లో. వచ్చినప్పుడు మీరు అవన్నీ కూడా చూసుకోవచ్చు. బెనారస్లో మాత్రం ఇన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ మాత్రం ఎవరి దగ్గర ఉండవు. అది మాత్రం ఓపెన్ ఛాలెంజ్ డెఫినెట్గా ఈ ప్రైజింగ్లో. అది కూడా ఇవన్నీ బయట మాత్రం వాళ్ళు అమ్మాలంటే కనీసంలో తక్కువలో తక్కువ 6000 నుంచి స్టార్ట్ అవుతాయి. 6000 నుంచి ఇక ఇట్ డిపెండ్స్ ఆన్ స్టోర్ అనమాట. 10,000 దాకా కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. మనం మాత్రం వెరీ 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 రీజనబుల్గా 3500, 4000, పాప 4500 చాలా తక్కువలో చాలా రీజనబుల్గా ఇస్తున్నాం. సో అది ఒకటి మీరు అర్థం చేసుకొని ఈ శారీస్ అన్నీ మన దగ్గరే కొనాలని మనవి. ఓకే, నెక్స్ట్ డిజైనర్ కాన్సెప్ట్ వచ్చి ఇలాగ వెర్టికల్ లైన్స్, వెర్టికల్ స్టైప్స్ వచ్చినాయి. ఒకటి సిల్వర్ జరీ, ఒకటి గోల్డ్ జరీ ఇచ్చారు. ఇలాగ ఫ్లోరల్ స్టైల్ ఇచ్చి పైన వచ్చి క్లాసీగా జరీ బోర్డర్. ఇది లావెండర్ కలర్ మళ్ళీ బైదవి అసలు. ఇది వచ్చి రెడ్ పింక్ పింక్ బార్డర్ అండి. పింక్ బార్డర్కి మీనాకారి డిజైన్ చేశారు. చాలా యూనిక్గా లేటెస్ట్గా ఉంది. ఇది పళ్ళు, గ్రాండ్ మీనాకారి పళ్ళు, యూనిక్గా ఉంది. ఈ శారీ వచ్చి దివ్య వ్లాగ్స్ అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది, యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్. ఆ అమ్మాయి యాక్చువల్లీ మా దగ్గర పర్చేస్ చేసింది. ఆ అమ్మాయి ఏదో రీల్ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు, మరి ఇంకా చేసారో లేదు తెలీదు. సో ఇవైతే మా దగ్గర ఒక 40-50 పీసెస్ ఉన్నాయి, సేమ్ కలర్ లావెండర్. తర్వాత ఇది పళ్ళు. దీని రేట్ చెప్పలేదు కదా నేను. రేట్ వచ్చి 6500, 4500 ఉంది ఇప్పుడు. మీకు ఒక విషయం చెప్పాలి. మొన్న ఒక న్యూస్ పేపర్ చదివా. ఒక పేపర్లో
ఏం రాశారు పేపర్లో ఒక అమ్మాయి ఒక ఈ వసుంధరలో నేను యాక్చువల్ రోజు 3 న్యూస్ పేపర్లు చదువుతా. బిజినెస్ స్టాండర్డ్, ఎకనామిక్ టైమ్స్ అండ్ ఈనాడు 3 పేపర్లు చదువుతా. సో ఈనాడులో ఆ రోజు వసుంధర పేపర్లో డౌట్లు రాస్తారు కదా, ఎవరన్నా ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అంటే మనం సో క్వశ్చన్ రాస్తే వాళ్ళకి ఆన్సర్ వాళ్ళు రాస్తారు అక్కడ. దాంట్లో నేను చదివిన క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయి సివిల్స్కి ప్రిపేర్ అవుతుందంట, చాలా స్ట్రాంగ్గా గట్టిగా బాగా ట్రై చేస్తుంది అన్నమాట. సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. ఈ అమ్మాయి జాబ్ కూడా చేస్తుంది, మళ్ళీ జాబ్ చేస్తుంది. ఆఫీస్లో ఒక అబ్బాయి ఉన్నాడంట. ఇప్పుడు ఆ అబ్బాయితో పరిచయం అయిందంట. ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని కదిలిస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా బాగానే ఉందంట, కదిలించుకుంటాం. అదేంటో నాకు అర్థం కదా. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ అమ్మాయి రాసిన క్వశ్చన్ ఏంటంటే, ఆ అబ్బాయి పరిచయం వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను, నేను నా సివిల్స్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, ఏం చేయాలని రాసింది. గాడి గుడ్డు చేయమని అనిపించింది నాకైతే. ఎందుకంటే అసలు సివిల్స్ అంటేనే ఒక టాప్ ప్రియారిటీ. అది ప్రిపేర్ అయ్యే వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఇవన్నీ వేరేగా ఉండాలి. అంత స్ట్రాంగ్గా ఉంటేనే ఆ సివిల్స్ అనేది మనం క్రాక్ చేయగలం. అది పట్టుకొని ఎవడో వచ్చాడు గొట్టంగాడు, నన్ను డిస్టర్బ్ చేశాడు, నేను డిస్టర్బ్ అయిపోతున్నా, ఏం చేయాలని ఆ అమ్మాయి వేరే వాళ్ళని క్వశ్చన్ అడుగుతుంది, అంటే సొల్యూషన్ అడుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ ఫర్ సివిల్స్. నాకు అనిపించింది అనమాట. ఎగ్జాక్ట్గా నేను ఆన్సర్ చదవకముందు నాకు అనిపించింది ఇది. నేను ఆన్సర్ చదివా, తర్వాత ఆమె కూడా అదే రాసింది. ఆన్సర్లో ఎవరైతే రాస్తారో ఆ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు కూడా అదే. మీరు నాకు తెలిసి మీరు ఎంత వీక్ మైండ్గా ఉంటే మీరు అసలు సివిల్స్ ఎలా ప్రిపేర్ అవుతారు? ఐ థింక్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ సివిల్స్ అని చెప్పి తను ఆన్సర్ ఇచ్చింది. అట్లా అది కాదు అసలు. ఆ మైండ్ సెట్ అది వేరేగా ఉండాలి. ఒక తపస్సు చేయాలి చెప్పాలంటే సివిల్స్ క్రాక్ చేయాలంటే. అంతేగాని ఆడెవడో వచ్చాడు, వీళ్ళు ఎవరో వచ్చారు, లేదంటే ఫ్యామిలీలో ఇంకేదో విషయం జరిగింది కాబట్టి నేను అంతా రెస్ట్లోకి వెళ్ళిపోయాను, నాకు అంతా డిస్టర్బ్ అయిపోతుంది, ఇవన్నీ సాకులు చెప్పడమే తప్ప మన అచీవ్మెంట్కి మన గోల్కి రీచ్ అయ్యే ఈ కాదు అవన్నీ. సో నాకు అనిపించింది, జస్ట్ మీతో షేర్ చేసుకున్నాను అంతే. ఓకే, నెక్స్ట్. అంటే నా వ్యూ తప్పయి ఉండొచ్చు, కాదంటలేదు, మీ వ్యూ మీకు ఉండొచ్చులే కానీ, బట్ నాకు అలా అనిపించింది ఆ రోజు పేపర్ చదివినప్పుడు అంతే. ఎందుకంటే నేను చూసా చాలా దగ్గరగా కొంతమందిని, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు, ఏంట్రా బాబు అసలు ఈ పండగ లేదు, పబ్బం లేదు, ఫంక్షన్ లేదు, ఆ ఇంట్లో ఫంక్షన్కి కూడా వాళ్ళు అటెండ్ అవ్వరు, అలాగా ప్రిపేర్ అవుతారు సివిల్స్ ప్రిపరేషన్ అంటే నిజంగా. సో అంత అలా అలా అయితేనే అయ్యిద్ది. అలా చేసినా కూడా అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈడెవడో డిస్టర్బ్ చేశాడు, డిస్టర్బెన్స్ ఉంది, నాకు అయ్యాను, నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అనిపించింది. ఓకే, నెక్స్ట్ బెనారస్ శారీ వచ్చి ఇది కూడా ఒక డిజైనర్ కాన్సెప్టే. జనరల్గా ఇలాంటివన్నీ కూడా బెనారస్ ప్యూర్ కథన్ శారీస్లో వస్తాయి. చాలా యూనిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ శారీ నేను బెనారస్లో చూసినప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 55,000 అంత ఉంది శారీ. ఏంటి 55,000? ఎంఆర్పి కాదు, మనకి పడే రేటు, మాకు వాళ్ళు ఇచ్చే రేటు 55,000. ఇప్పుడు సేమ్ శారీని మనం లో రేంజ్లో చేయించేసుకున్నాం. అంటే నేనేం చేయించుకోలేదు కానీ వాళ్ళు చేశారు, మనం అమ్ముతున్నాము. దీని రేటు ఎదురే 6,900, 4,900. ఎక్కడ 55,000? ఈ 55,000 శారీ తీసుకొచ్చి ఈ షోరూముల్లో లేని ఇంకెవరన్నా అల్లీళ్ళు అయితే ఒక 80-90 వేస్తారు. మనం జస్ట్ 4,900కి అదే డిజైను యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఇందులో ఈ డిజైన్ ఈ పింక్ కలర్ ఎంతైతే లెంత్ ఉందో సేమ్ అదే లెంత్ ఉండిద్ది. ఎందుకంటే వీళ్ళు ఆ ఒరిజినల్ శారీ తీసుకొచ్చుకుంటారు, తెచ్చుకొని దాన్ని మెజర్ చేసి ఇదెంత ఉంది, ఇదెంత ఉంది, ఈ బార్డర్లో ఇదెంత ఉంది, ఈ బార్డర్లో మళ్ళీ ఈ ఫ్లవర్ ఎంత డిజైన్ చేశారు, ఇంచు బై ఇంచు క్యాలిక్యులేషన్ వేసి మరీ డిజైన్ చేసి అప్పుడు సెట్ చేస్తారు ఈ శారీని. కాబట్టి పర్ఫెక్ట్ ఉంటుంది, నో డౌట్. 4,900 కావాలంటే ఈ డిజైనర్ శారీ తీసుకోండి, బెనారస్. ఇది బార్డర్స్, ఇది పళ్ళు, బ్లౌజ్ పింక్ కలర్. తర్వాత వచ్చి అందులోనే ఇదో కలర్ అండి. బార్డర్స్ వచ్చి వైన్ కలర్ బార్డర్స్, పైన కింద వచ్చి వైన్ కలర్ బార్డర్స్.
ఇట్లా వస్తుంది బార్డర్. ఇది పళ్ళు. ఇప్పుడు ఆ సివిల్స్ అమ్మాయిని నేను ఏదో అన్నా అని చెప్పి మీరు నన్ను అంటారేమో ఏదో ఒకటి, నన్ను అనమాకండి, నన్ను వేసుకోమాకండి మళ్ళీ అనవసరంగా ఈ ఆర్గ్యుమెంట్ డిస్కషన్ నాకెందుకు. కానీ యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే అక్కడ అంత వీక్ మైండ్ ఉండొద్దు ఏ విషయంలో అయినా. ఎందుకంటే ఆ అమ్మాయి సివిల్స్ అన్న ప్రిపేర్ అవుతుంది కదా, మనమేం పీకాం అంటే కాదు ఇక్కడ. ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ కొన్ని లక్షల మంది ఉన్నారు, ఊరకే ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నాం అంటారు. అర్థమైంది సివిల్స్ అనేవాళ్ళు కాదు, అదొక జస్ట్ చెప్పుకుంటారు అనమాట, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే నేనంటే ఆ ఏజ్ అయిపోయింది, నాది దాటేశాను. బట్ ఇంజనీరింగ్లో ఎంబీఏ టైం ఆ టైంలో మేము కూడా లేదంటే మా ఫ్రెండ్స్ చాలామంది తెలిసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నానంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఏంది అయ్యేది, అదేమో అంత ఈజీ కాన్సెప్టా, ఈజీ మ్యాటరా ఈ సివిల్స్ అనేది క్రాక్ చేయటం అనేది. నాకు తెలుసు అనమాట ఆడికి, అదే నీకు అంత సీన్ లేదు కదరా బాబు, నువ్వు సివిల్స్ ఏంట్రా అనిపించేది నాకు, కానీ చెప్పలేం ఇంకా పైకి. ఇప్పుడు చెప్పేస్తాను అంతే. సరే ఇక అంతే ప్రస్తుతానికి, ఈ మ్యాటర్ మనకు అనవసరం. కానీ ఇక అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో కొట్టండి, నోటిఫికేషన్ బెల్లు, లైక్ షేర్ అన్నీ కామన్. ఎస్ అమ్మ, మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్.